హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు బెండకాయ టమాటా కూర చేయడం చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు బెండకాయ టమాటా కూర చేయడం ఎలాగో చూపిస్తున్నానండి. ముందుగా చిన్న కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ వేసేసుకుంటున్నాను. బెండకాయలు పచ్చిమిరకాయ ముక్కలు కడిగేసి తరిగి పెట్టుకున్నానండి. ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. పిల్లలను పంపిస్తే కూరగాయలు అలానే ఇస్తారండి. సగం బెండకాయలు అన్నీ ముదుర్లే. నేను వెళ్తానంటే మా పిల్లలు నువ్వు వద్దు నేను తీసుకొస్తానని చెప్పని వెళ్తారు. వాళ్ళకేమో అన్నీ అంతే ముదుర్లు పుచ్చులు వేసిస్తారు. తాలింపు గింజలు అన్నీ వేస్తున్నానండి. జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు వేసాను ముందే. మనం వెళ్తే కనుక తీసుకోవచ్చు. విజయవాడలో అయితే నేనే వెళ్ళేదాన్ని రైతు గారికి. హైదరాబాద్ వచ్చిన తర్వాత పిల్లలు తెస్తేనే చేయాల్సి వస్తుంది. నన్ను వద్దంటారు. 2 సార్లు నేను వెళ్ళి మిస్ అయ్యానండి రూట్. బ్రిడ్జి ఎక్కితే మా వైపు వస్తుంది అనుకున్నానండి. పోయి హైటెక్ సిటీ వైపు వెళ్ళిపోయాను. ఆ బ్రిడ్జి డౌన్ అవ్వగానే అక్కడ చూడంగానే హైటెక్ సిటీ బిల్డింగ్ ఉంది కదండి, ఫస్ట్ కట్టిన బిల్డింగ్. ఆ బిల్డింగ్ వచ్చింది. 2 సార్లు అట్లానే జరిగింది. నాకేమో ఫోన్లో రూట్ మ్యాప్ చూడటం కూడా చేత కాదనమాట. ఇంకా మళ్ళీ ఎత్తుక్కుంటే సైడ్ రోడ్స్ నుంచి నిదానంగా వచ్చాను. చిన్నులపై కూడా వేస్తున్నానండి ముందే. తాలింపు వేసేసాను. ఇలాంటి చిన్న కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. ఏదైనా సరే, పులుసు కానీ, పప్పు కానీ, కూర కానీ. ఈ తాలింపులో బెండకాయలు పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను ముందు. వేసేసి సరిపడా ఉప్పు పసుపు వేసేస్తున్నానండి ముందు. పసుపు 1 స్పూను, ఉప్పు 1 స్పూను, ముందు వేసుకొని చిన్నది పెట్టేసుకోండి. ఈలోపు టమాటాలు తగిలేసి టమాటాలు కూడా దీంట్లో వేసేసామంటే సపరేట్గా అవసరం లేదు. వేసేసి టమాటాలు చూడండి అన్నీ మనం తెప్పించారు. 2 రోజులు వాడకపోతే పాడైపోతాయి అన్నమాట. అలా ఉంటాయి. ఫుల్ పండు అనమాట. ఇంకా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇట్లా ఉంటాయి. నేను కొనుక్కొచ్చాను అనుకోండి టమాటాలు, కొంచెం పండుతున్నట్టుగా ఉండేలాగా, సగం రెడ్గా ఉండేలాగా చూసి తీసుకొచ్చుకుంటాను అనమాట. నేనైతే కనుక టమాటాలు దొరుకుతుంటున్నాను. ఈ ఆన్లైన్లో ఏంటంటే వాళ్ళు అన్నీ అలానే పంపించేస్తారు. బాగా పండిపోయి ఇంకో 2 రోజులు పాడైపోతున్నాయి అన్నీ పంపించేస్తారు. ఇక్కడేమో మా ఇంటికి కూరగాయలకి వెళ్ళాలంటే ఇదివరకు ఉన్న ఇంటికి మాకు ఆపోజిట్లోనే ఉండేవి కూరగాయలు. వెళ్ళి నేనే తెచ్చుకునేదాన్ని. ఇక్కడి నుంచి మాత్రం 10 నిమిషాలు పడుతుంది.
వెళ్ళాలి. మా పిల్లలు నువ్వు వెళ్ళబాకు, నేను తెస్తామని మా పిల్లలు తెస్తున్నారు కూరగాయలు. వాళ్ళు వెళ్తేనేమో అన్ని పండియి ముదురుయి పుచ్చి, వంకాయలంటే సగం పుచ్చిపోతున్నాయి, బెండకాయలంటే సగం ముదురులు. ఇప్పుడు బెండకాయలు తెరిస్తే దాంట్లో సగం ముదురులే అండి, సగం పడేసాను. అరకిలో తెస్తే 1/2 కిలో మిగిలినాయి దాంట్లో. పిల్లల్ని పంపిస్తే అంతే. అలా అని చెప్పని ఆన్లైన్లో తెప్పిస్తేనేమో ఆన్లైన్లో కూడా అట్లానే ఉంటున్నాయి, రేట్ ఎక్కువను. ఇవన్నీ టమాటాలు కూడా తరిగేసుకున్నాను, టమాటాలు కూడా వేసేసుకున్నాను అనమాట కుక్కర్లో. ఇలాంటి చాకు వాడండి, చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకోండి. ఎక్కువ వద్దండి, ఎక్కువ పోస్తే పులుసులా తయారవుతుంది. ఊరిని చిన్న కొంచెం నీళ్లు పోసేసుకొని దీంట్లో ఇంకా కారం కూడా వేసేసుకోవడమే. ఇష్టమైన వాళ్ళు సాంబార్ పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. 1 స్పూన్ కారం కూడా వేసేసాను. అన్నీ వేసేసుకున్నాం అనమాట. 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ ఉంచేసేసి ఆపేసుకోవడం అనమాట. ముందర తాలింపు వేసేసానండి, బెండకాయ పచ్చిమిరకాయలు వేసేసాను, తర్వాత టమాటాలు కూడా వేసేసాను, సరిపడా ఉప్పు కారం పసుపు వేసేసాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేయడమే, కుక్కర్ రెడీ అయిపోతుంది కూర. కార్తీక మాసం స్నానం అండి. పొద్దున్నే 4ంటికే లేచి స్నానం చేసి దీపాలు పెడుతున్నాను. సాయంత్రం పూట ఇంటి ముందు పెడుతున్నాను దీపాలు. 3 విజిల్స్ వచ్చినా కుక్కర్ విజిల్స్ వచ్చినా చూపిస్తానండి. కుక్కర్ 3 విజిల్స్ అయిపోయినాయండి, ఇంకా విజిల్స్ పోలేదు. కుక్కర్ విజిల్ అయిపోయిందండి, తీస్తున్నాను. అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. కొంచెం సేపు స్టవ్ మీద వెలిగించి పెట్టుకున్నామండి. దీంట్లో కొంచెం సాంబార్ పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది సాంబార్ పొడైనా సాంబార్ కారమా అని చూస్తున్నానండి వాసన. సాంబార్ పొడినే, సాంబార్ పొడి కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఈ కూరలో. 1 స్పూన్ వేస్తున్నాను. ఇందాక కొంచెం నీళ్లు పోసాం కదండి, ఆ నీళ్ళు కొంచెం గుజ్జు గుజ్జుగా అయ్యేదాకా ఉడకబెడదాం అన్నమాట. ఇదిగోండి కూర. ఎంతసేపు అవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే చాలు. కొంచెం నీళ్లు పోసాం కదా ఇందాక, ఆ నీళ్ళు ఏంటంటే అలానే ఉండిపోతాయి. ఫుల్గా గ్రేవీ లాగా రావాలంటే, కొంచెం చిక్కగా బెండకాయల్లో కూడా టమాటా లోపలికి గుజ్జంతా లోపలికి వెళ్ళాలంటే కొంచెం ఒక 2 మినిట్స్ మనం ఇలా పెట్టేసేస్తే. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం అండి ఈ కూర అంటే మాత్రం. మా అబ్బాయి కోసం చేస్తున్నాను. చూపిస్తానండి మీకు ఇప్పుడు కూర. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది, బెండకాయ టమాటా కూర.
మీరు ట్రై చేయండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. మేము ఎగ్ కూడా వాడము, అందుకని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నా ఛానల్ని కేవలం 50 వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, గుండెమెడ వ్లాగ్స్ అని. సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి, ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. బాండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం నూనె పోసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చిక్కుడుకాయలు ఒలిచేసి మొత్తం కడిగేసి పెట్టుకున్నానండి. ఇది కడిగేసే బుట్ట. చిక్కుడుకాయలు దాంట్లో వేసేస్తున్నాను ఆయిల్. రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నానండి. ఉల్లిపాయలు కానీ టమాటా కానీ ఏం వేయలేదు. కావాలంటే మీకు ఉల్లిపాయ టమాటా కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు తరిగేసేసి ఇవి ఉడికిన తర్వాత టమాటా కూడా వేసుకోవచ్చు. నేను ఒట్టి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. పసుపు కూడా వేసేస్తున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఆయిల్లో. తర్వాత చిక్కుడుకాయలు వేసేసాను. సరిపడా ఉప్పు, పసుపు వేసేసాను. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దామండి. ఉడికిపోతుంది అనమాట. చూస్తున్నానండి, ఉడికిపోయింది కూర. కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిక్కుడుకాయలు ఒలిచేసేసి వేసానండి. నేను మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాడతాను, ఎందుకంటే దగ్గు, జలుబులు అలాంటివి తొందరగా రావన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంచిది హెల్త్కి. అన్నిట్లో వేస్తాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే తాలింపు వేయను అనమాట. లేదంటే తాలింపు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా అట్లా చేస్తాను అనమాట నేను. మీకు కావాలంటే దీంట్లో ముందు ఉల్లిపాయలు, పచ్చడికాయలు ఇది కూడా వేసేసుకొని తర్వాత ఇప్పుడు టమాటాలు కట్ చేసి వేసుకోవచ్చు. అప్పుడు చిక్కుడుకాయ టమాటా అవుతుంది అనమాట. నేను ఒట్టి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి, అంతేను. ఇందాక ఉప్పు, పసుపు వేసేసాను కదా, ఇంకా అందుకని కారం వేసేస్తున్నాను అనమాట. నేను సంబార్ కారం వాడతానండి. సంబార్ కారం ఎలా అంటే, మీరు చేసుకోవాలంటే బయట మీరు 3 మ్యాంగోస్ పచ్చికారం కొనుక్కొని ఒక 1/2 కిలో కొనుక్కున్నారనుకోండి,
అన్నీ 50 గ్రాములు మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయి, కరేపాకు అన్నీ వేయించేసుకొని పప్పు దినుసులన్నీ వేయించుకొని మిక్సీ బట్టి ఆ కారంలో కలిపేసుకోండి. 1/4 కిలో కారం అయితే, 1/2 కిలో కారం అయితే అన్ని 100 గ్రాములు వేసుకోండి. సంబార్ కారం చాలా బాగుంటుందండి వాడితే అన్నిట్లోకి. నేను మాత్రం అన్నిట్లో సంబార్ కారమే వాడతాను. సంబార్ కారం విడిగా మనకు దొరుకుతుంది, స్వగృహ ఫుడ్స్లో కానీ ఏదైనా పిండి మర షాపుల్లో కానీ అమ్ముతారు. మేము కంపల్సరీ సాంబార్ కారమే వాడతానండి నేను మాత్రం అన్నిట్లో. ఒక పకోడీలు అలాంటి పిండి వంటల్లోకి పచ్చికారం వాడతాను, కానీ ఇంట్లో వంటలకి మాత్రం అన్నిట్లోకి సాంబార్ కారమే. ఇదిగోండి రెడీ అయిపోయింది కూర, చిక్కుడుకాయ ఫ్రై. మీకు చూపిస్తాను. ఇదిగోండి చిక్కుడుకాయ వేపుడు. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. నా ఛానల్కి నేను పెడుతుంటే వీడియోస్ 50 వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు. అయినా కానీ ఏదో ఒక వీడియో అన్న క్లిక్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలును, టమాటాలు కూడా వేసుకుంటే చిక్కుడుకాయ టమాటా కూర అయిపోతుంది. మీ ఇష్టం. ములక్కాయలు కూడా వేసుకోవచ్చు. చిక్కుడుకాయ టమాటా ములక్కాయ వేసి చేసుకోవచ్చు. నేను ఓన్లీ చిక్కుడుకాయ ఫ్రై చేశానండి వేపుడు. బాక్స్లోకి, మా బాబు బాక్స్లోకి అని చేశాను, క్యారేజ్లోకి అని. ఇదండి చిక్కుడుకాయ ఫ్రై. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమేడ వ్లాగ్స్ అని. అది దాంట్లో ఓన్లీ సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ మాత్రమే చూపిస్తాను అనమాట. అది కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. మీరు ట్రై చేయండి. ఈ కూర చాలా బాగుంటుంది, చిక్కుడుకాయ వేపుడు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. Thanks to each and every subscriber for supporting and subscribing my channel Santosh Veg Food.